లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగదానంద కారకుడు జగదభిరాముడు జానకిరాముడిగా భక్తకోటి తీరొక్క పేరుతో ముద్దుగా పిలుచుకునే రాములోరి పెళ్లి వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నమున జరిగే ఈ కమనీయ కళ్యాణ వేడుక భక్తకోటికి మధురానుభూతులను మిగల్చనుంది. భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు రామయ్యకు సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు జరగనున్నాయి. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తరువాత రక్షాబంధనం నిర్వహించి రమణీయంగా యోక్తధారణ నిర్వహిస్తారు. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ వారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవీత ధారణ చేస్తారు. కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు చేస్తారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కళ్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠిస్తారు. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. క్షీరోద మధనాయాసే ఫలరూపే మధుద్విషః సమశ్చంద్ర సహోదర్యే. అదిగో స్వామివారి యొక్క దివ్య కర కమలాలను స్పృశింపచేసి అర్చక స్వాముల వారు అమ్మవారి మెడలో చక్కగా సమర్పిస్తూ ఉన్నారు. మాంగళ్యంతంతునా నేనా లోకరక్షక హేతునా కంటే భద్రాని సుభగే సంజీవ సరదాంశతం. అందరూ ఒక్కసారి భక్తులందరూ హర్షధ్వానాలు చెయ్యండి. అమంగళాలు పోవాలి, మంగళాలు మాకు కలగాలి, అశుభాలన్నీ పోవాలి, శుభాలు కలగాలి. మా జీవితం అంతా సీతారాముల వలె ఆదర్శంగా అన్యోన్యంగా ఉండాలి. ఆ దాంపత్యమే మనకి సమస్తమైన లోకాలకన్నీ జీవరక్ష అని భావించి ఆ అమ్మవారిని అయ్యవారిని ఒక్కసారి మనసారా కీర్తించండి. అదుగో ముత్యాల హారాలు నిర్మలమైన భక్తికి ప్రతీక. జరగబోయేటువంటి ముత్యాల తలంబ్రాలకి ఇది పూర్వ నేపథ్యం. పాపాన్ని మురికిని పోగొట్టి నిర్మలత్వాన్ని కలిగింపచేటువంటి మౌక్తికము ఇది. శుద్ధమైనటువంటి స్వామివారి యొక్క అంతఃకరణానికి ప్రతీక. అటువంటి ముత్యాల హారాలను కూడా స్వామివారి సమర్పిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో వైదిక కార్యక్రమాలతో, లగ్నాష్టకాలతో, మహాసంకల్పంతో, చూర్ణికలతో, అభిజిత్ లగ్నంలో జీలకర్ర యొక్క గుడము యొక్క మిశ్రంతో స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. కమనీయంగా సాగే కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి కళ్యాణ వేడుకకు హాజరై సమర్పించేవారు. ఈసారి సీఎం మాత్రం హాజరు కావడం లేదు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కానున్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం లేదని ఆలయ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దేవాదాయ శాఖ తరపున ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులకు పరమానందం కలిగించే ఈ వేడుక కోసం ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు వేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.